హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఫర్ చందు, మీ క్రియాన్ క్రియేషన్స్ 5191 యూట్యూబ్ ఛానల్. సో అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఫస్ట్ ఈరోజు అయితే మంచి అప్డేట్ మనకు తెలంగాణలో అయితే విద్యార్థులు ఎవరైతే పాలీసెట్కి అప్లికేషన్ చేసారో వాళ్ళకైతే ఒక గుడ్ న్యూస్ అనమాట. సో ఫ్రీగా శిక్షణ ఇస్తున్నారు. సో దీనికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా స్టెప్ బై స్టెప్. సో స్కిప్ చేయకుండా చూడండి. మరి ఈ యొక్క ట్రైనింగ్, ఈ కోచింగ్ ఎక్కడ ఇస్తున్నారు ఫ్రీగా, మరి ఏ విధంగా వాళ్ళని అప్రోచ్ అవ్వాలి, ఎక్కడ తీసుకోవాలి, ఎక్కడ ఇస్తున్నారు అనేది కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడు మీకు అర్థమవుతుంది. ఏమైనా కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నా, మెయిల్ ఐడీస్ ఉన్నా, రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి లింక్స్ ఏమైనా ఉన్నా కానీ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను కాబట్టి కంప్లీట్గా వీడియోను చివరి వరకు చూస్తేనే అర్థమవుతుంది. మధ్యలో చూసి కామెంట్ రూపంలో అడగకండి. సో డైరెక్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇన్ఫర్మేషన్ నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. ఇంకా మీరు నాకు సపోర్ట్ చేయాలనుకుంటే నా ఛానల్లో, నా యొక్క యూట్యూబ్ ఛానల్లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. లేదనుకుంటే నాకు హై పాయింట్స్ ఇచ్చి కూడా సపోర్ట్ చేయండి. సో డైరెక్ట్ అయితే ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. సో చూసుకుంటే మనకు తెలంగాణలో అయితే మనకు ఎవరైతే పాలీసెట్ ఓకేనా 2026 అయితే అప్లై చేసినారంటే అప్లికేషన్ చేసినటువంటి స్టూడెంట్స్కి అయితే ఒక గుడ్ న్యూస్ అనమాట. మనకు ఫ్రీగా అయితే మనకు వీళ్ళకు కోచింగ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది. సో మంచి ఆపర్చునిటీ. మరి ఫ్రీ కోచింగ్ కాబట్టి ఇది కంపల్సరీ మనకు ఈ యొక్క పీజీ పాలీసెట్ ఎంట్రన్స్కి అయితే చాలా ఉపయోగపడుతుంది ఈ విద్యార్థులకు కాబట్టి. సో ఎవరు మిస్ అవ్వద్దు. ఈ వీడియోని చివరి వరకు చూసి కంపల్సరీ మీరు కాంటాక్ట్ చేయండి వాళ్ళను. ఫ్రీగా ట్రైనింగ్ కూడా, కోచింగ్ కూడా తీసుకోవచ్చు అనమాట. సో చూద్దాం మరి అసలు ఈ యొక్క పాలీసెట్ వల్ల ఏం ఉపయోగం ఉంటుంది, ఫస్ట్ విద్యార్థులకు ఏం ఉపయోగం ఉంటుంది అనేది కొంచెం చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇద్దాం అనుకుంటున్నా. సో చూసుకుంటే ఇక్కడ మనకు వచ్చేసి మెయిన్గా తెలంగాణలో పాలీసెట్ అయితే కంపల్సరీ దాదాపు April 20th కంప్లీట్ అయిపోతుంది. వితౌట్ లేట్ ఫీ తోటి అప్లికేషన్ అనమాట. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. వితౌట్ లేట్ ఫీ తోటి అప్లికేషన్ April 20th కంప్లీట్ అవ్వబోతుంది. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ చూసుకుంటే మనకు మరి యొక్క పాలీసెట్ను ఎవరెవరు అప్లై చేస్తారంటే మ్యాక్సిమం టు మ్యాక్సిమం చూసుకుంటే 10వ తరగతి పాస్ అయిన వాళ్ళు, అదేవిధంగా ఇప్పుడు 10వ తరగతి పరీక్షలు రాసిన వాళ్ళు, ఓకేనా, పరీక్షలు రాసిన వాళ్ళు వీళ్ళిద్దరూ ఎలిజిబులే అనమాట. దీనికి అప్లికేషన్ చేయడానికి వీళ్ళిద్దరూ ఎలిజిబులే. ఆల్రెడీ 10వ తరగతి పాస్ అయిన వాళ్ళు, లేదనుకుంటే ఇప్పుడు 10వ తరగతి పరీక్షలు రాసి రిజల్ట్స్ కోసం వెయిటింగ్ చేస్తున్న వాళ్ళు కూడా ఈ యొక్క పాలీసెట్కి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. వాళ్ళిద్దరూ ఎలిజిబులే, ఓకేనా, ఇదొకటి గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ ఏంటంటే మెయిన్గా ఈ యొక్క పాలీసెట్ తోటి మనకు తక్కువ ఖర్చుతో అంటే లో ప్రైస్ తోటి అయితే కొన్ని మంచి నైపుణ్యం సంబంధించినటువంటి స్కిల్స్ అయితే నేర్చుకోవచ్చు, ఓకేనా. ఈ యొక్క పాలీసెట్ ద్వారా అయితే మనకు లో బడ్జెట్లో హై స్కిల్స్ అయితే మనము లెర్న్ చేయొచ్చు అనమాట. అంటే నేర్చుకోవడానికి మంచిగా ఉపయోగపడుతుంది ఈ పాలీసెట్. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూసుకుంటే ఈ యొక్క పాలీసెట్కి సంబంధించినటువంటి మరిన్ని మంచి ఇంపార్టెంట్ విషయాలు ఏంటంటే మనకు ఎవరైతే 10th అయిపోగానే చిన్న వయసులోనే మనము కెరియర్ని బిల్డ్ చేసుకోవాలి, కెరియర్లో సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళకైతే ఈ యొక్క పాలీసెట్ అయితే చాలా ఉపయోగపడుతుంది. సో స్మాల్ ఏజ్ అంటే చిన్న వయసులోనే మనకు కెరీర్లో స్థిరపడాలనుకున్న వాళ్ళకు ఈ యొక్క పాలీసెట్ అనేది గుడ్ ఛాన్స్ అనమాట. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మనకు దీనిలో మనకు 3 years డిప్లొమా చేసిన తర్వాత ఇక్కడ పాలిటెక్నిక్ 3 years డిప్లొమా ఉంటుంది కదా. 3 years డిప్లొమా అయిపోయిన తర్వాత మనకు వెంటనే వీళ్ళకు జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. అది ఏంటంటే జూనియర్ ఇంజనీర్, ఓకేనా. జూనియర్ ఇంజనీర్గా వీళ్ళైతే ఉద్యోగాల్లో చేరడానికి మంచి ఛాన్సెస్ ఉంటాయి. అవి గవర్నమెంట్ సెక్టార్లో కావచ్చు, లేదనుకుంటే ప్రైవేట్ సెక్టార్లో కావచ్చు. సో ఈజీగా జూనియర్ ఇంజనీర్గా ఉద్యోగం చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది ఈ యొక్క పాలీసెట్ కంప్లీట్ చేసిన తర్వాత. అదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసుకుంటే మనకు వచ్చేసి ఇంకా చూసుకుంటే ఇక్కడ పాలీసెట్ నుంచి మనకైతే హయ్యర్ స్టడీస్ కూడా మనం చదువుకోవచ్చు. అదేవిధంగా నేరుగా మనము బీటెక్ సెకండ్ ఇయర్లో కూడా పోవచ్చు. ఈ పాలీసెట్ అయిపోయిన తర్వాత బీటెక్ సెకండ్ ఇయర్ కూడా మనము డైరెక్ట్ ఎంటర్ చేయవచ్చు. ఈ యొక్క పాలీసెట్ త్రో బీటెక్ సెకండ్ ఇయర్ కూడా మనం ఎంటర్ అవ్వచ్చు. సో అది కూడా మంచి ఛాన్స్ అనమాట. పాలీసెట్ డిప్లొమా చేసిన తర్వాత డైరెక్ట్ మనకు బీటెక్ సెకండ్ ఇయర్లో కూడా మనం ఎంటర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది ఈ పాలీసెట్ నుంచి, ఓకేనా. అది కూడా గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా మనకి ఇక్కడ ఈ యొక్క బీటెక్ సెకండ్ ఇయర్లో మనం ఎంటర్ అవ్వాలంటే కంపల్సరీగా మీరు ఏం చేయాలంటే ఈసెట్ రాయాల్సి ఉంటుంది, ఓకేనా. డిప్లొమా అయిపోయిన తర్వాత మనకు బీటెక్ సెకండ్ ఇయర్లో డైరెక్ట్ జాయినింగ్ అవ్వాలంటే కంపల్సరీ
ఈసెట్ రాయాలి. ఈసెట్ రాసి దీనితో అయితే మీరు బీటెక్ సెకండ్ ఇయర్లో అయితే మీరు డైరెక్ట్ ఎంట్రీ ఇవ్వచ్చు. ఓకేనా. సో ఇది ఒకటి మంచి ఆపర్చునిటీ. అదేవిధంగా ఇందాక అయిపోయినట్టు బీటెక్ డిప్లొమా కంప్లీట్ అయిపోగానే పాలిటెక్నిక్ ద్వారా డిప్లొమా కంప్లీట్ అయిపోగానే జూనియర్ ఇంజనీర్గా స్థిరపడవచ్చు. మీరు మంచిగా గవర్నమెంట్ సెక్టార్లో కానీ ప్రైవేట్ సెక్టార్లో కానీ జాబ్ పొందొచ్చు. అదేవిధంగా మీరు బీటెక్ సెకండ్ ఇయర్లో కూడా అడుగు పెట్టే ఛాన్సెస్ ఉంటుంది. ఈ సెట్ ఒక ఎంట్రన్స్ ద్వారా కూడా మీరు వెళ్ళొచ్చు, డైరెక్ట్ వెళ్ళొచ్చు. ఓకేనా. సో ఈ రెండు జరగాలంటే మీరు ఏం చేయాలంటే కంపల్సరీగా పాలిసెట్ ఉంది కదా, పాలిసెట్లో మీరైతే ర్యాంక్ కొట్టాల్సి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ర్యాంకు కంపల్సరీ రావాలి. వచ్చినప్పుడే కదా మీరు పాలిసెట్లో డిప్లొమా కంప్లీట్ చేస్తారు. దానితోనే బీటెక్ సెకండ్ ఇయర్కి వెళ్ళాలంటే ఈ సెట్ రాస్తారు. ఈ సెట్ ర్యాంక్ వస్తే వెళ్ళొచ్చు. సో ఇదనమాట మంచి ప్రాసెస్. పాలిటెక్నిక్ త్రో ఉపయోగాలు, దీనికి సంబంధించి ఏ విధంగా ఫర్దర్గా స్టడీస్ ఉంటాయి అనేది. ఓకేనా. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మనకు వచ్చేసి దాదాపుగా ఈ యొక్క పాలిసెట్ ఎగ్జామ్ మనకు ఎప్పుడు ఉంటుందంటే చూసుకుంటే మనకు వచ్చేసి మే 13 అయితే మనకు ఈ యొక్క ఎగ్జామ్ అయితే జరగబోతుంది. మే 13th పాలిసెట్ యొక్క ఎగ్జాము 2026 సంబంధించినటువంటి ఎగ్జామ్ అయితే జరగబోతుంది. సో అభ్యర్థులు అయితే చూసుకోవాలి. ఓకేనా. సో జరగబోతుంది కాబట్టి ఈ యొక్క కోచింగ్ అనేది ఫ్రీ ట్రైనింగ్ అనేది అంటే ఫ్రీ కోచింగ్ శిక్షణ ఇస్తున్నారు కదా, మీకైతే మంచిగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మీరు నెక్స్ట్ ఎంట్రన్స్ రాయబోతున్నారు కాబట్టి ఫ్రీగా కోచింగ్ తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో మనకు మే 13 అయితే ఈ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. సో ఇది మరి ఎక్కడెక్కడ ఇస్తున్నారు ఫ్రీగా కోచింగ్ అంటే ట్రైనింగ్ అని చూసుకుంటే మెయిన్గా చూసుకుంటే మనకి ఇక్కడ వచ్చేసి ఒకటి వరంగల్లో ఉన్నటువంటి గౌట్ పాలిటెక్నిక్ కాలేజ్. ఓకేనా. పాలిటెక్నిక్ కాలేజ్ ఉంది కదా, సో దానిలో ఇస్తున్నారు. సో దానికి సంబంధించినటువంటి ఆ కాలేజీ ప్రిన్సిపల్ గారు ఉన్నారు కదా, సో శ్రీనివాసరావు గారు అయితే ఒక ప్రకటనలో తెలపడం జరిగింది. సో కాలేజీ ప్రిన్సిపల్ గారు ఉన్నారు కదా, సో శ్రీనివాసరావు గారు అయితే మనకు ఒక ప్రకటనలో తెలపడం జరిగింది. ఇది ఒకటి వరంగల్ గౌట్ పాలిటెక్నిక్ కాలేజీలో ఇస్తున్నారట. ఒకసారి చూసుకోండి, కాంటాక్ట్ చేయండి. అక్కడ నియర్ బై ఉన్న వాళ్ళు, ఆ డిస్టిక్లో ఉన్న వాళ్ళు, పాలిసెట్కి అప్లై చేసిన వాళ్ళు. ఓకేనా. అదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసుకుంటే మరొకటి ఇంకో దగ్గర మనకి ఎక్కడ ఇస్తున్నారంటే నెక్స్ట్గా చూసుకుంటే మనకు రుద్రాపూర్. ఓకేనా. రుద్రాపూర్ ఇది ఎక్కడ అంటే కొత్తగూడెం. రుద్రాపూర్ కొత్తగూడెంలో కూడా మనకు దీనికి సంబంధించినటువంటి గౌట్ పాలిటెక్నిక్ కాలేజ్ ఉంది కదా, అందులో అయితే మనకు ఈ యొక్క ఫ్రీగా కోచింగ్ అయితే ఇస్తున్నారు. ఓకేనా. ఎవరైతే ఈ పాలిసెట్కి అప్లై చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇది మంచి ఛాన్స్. వరంగల్లో మనకు గౌట్ పాలిటెక్నిక్ కాలేజీలో మనకైతే ఫ్రీగా ఇస్తున్నారు. అదేవిధంగా రుద్రాపూర్ ఉన్నటువంటి కొత్తగూడెం సంబంధించినటువంటి గౌట్ పాలిటెక్నిక్ కాలేజీలో కూడా మనకు ఫ్రీగా అయితే ఈ యొక్క పాలిసెట్కి సంబంధించినటువంటి ఫ్రీ కోచింగ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ రుద్రాపూర్ సంబంధించినటువంటి కాలేజీ ప్రిన్సిపల్ గారు మనకు ఎవరైతే ఉన్నారో శ్రీనివాస్ గారు కూడా మనకు తెలపడం అయితే జరిగింది. అదొకటి గుర్తుపెట్టుకోండి. సో ఈ రెండు కాలేజీలో అయితే మనకు ఫ్రీ కోచింగ్ అయితే ఇవ్వబోతున్నారు పాలిసెట్ సంబంధించినటువంటి ఎంట్రన్స్ సంబంధించి. సో అదేవిధంగా మనకి ఇక్కడ చూసుకుంటే నెక్స్ట్ చూసుకుంటే మనకు ఈ టైమింగ్స్ మరి ఎప్పటి నుంచి ఇస్తున్నారు ఈ యొక్క టైమింగ్స్ డేట్స్ చూసుకుంటే మెయిన్గా ఈ యొక్క రెండు కాలేజీలు అయితే మనకు ఫ్రీగా అయితే ఈ యొక్క పాలిసెట్ సంబంధించినటువంటి కోచింగ్ అయితే ఇవ్వనున్నారు. సో అది మరి టైమింగ్స్ చూసుకుంటే మనకు వచ్చేసి టైమింగ్స్ ఎప్పుడెప్పుడు ఉన్నాయి, మరి ఏ టైం నుంచి మనకైతే ఇవ్వబోతున్నారు అని చూసుకుంటే మనకు మార్నింగ్ వచ్చేసి మనకు మార్నింగ్ వచ్చేసి 10 AM నుండి మార్నింగ్ 10 AM టు మనకు వచ్చేసి మధ్యాహ్నం అంటే ఆఫ్టర్నూన్ వచ్చేసి మనకు దాదాపు 12-15 PM. సో ఈ టైమింగ్లో మాత్రమే మీకు ఈ యొక్క దీని పాలిసెట్కి సంబంధించినటువంటి కోచింగ్ అయితే ఇవ్వనున్నారు. అది కూడా గుర్తుపెట్టుకోండి. సో గుర్తుపెట్టుకోండి టైమింగ్స్ వచ్చేసి ఉదయం 10 గంటల నుంచి మనకు మధ్యాహ్నం 12-15 నిమిషాల వరకు అయితే మనకు ఈ యొక్క పాలిసెట్ సంబంధించినటువంటి కోచింగ్ ఇస్తున్నారు. అది వరంగల్ గౌట్ పాలిటెక్నిక్ కళాశాల, అదేవిధంగా మనకు రుద్రాపూర్ కొత్తగూడెంలో ఉన్నటువంటి గౌట్ పాలిటెక్నిక్ కళాశాలలో ఈ రెండిట్లో ఇస్తున్నారు కాబట్టి ఒకసారి చూసుకోండి. సో దీనికి సంబంధించి మీరు కాంటాక్ట్ చేయాల్సిన అంటే పూర్తి వివరాలు, మీరు మరిన్ని వివరాల కోసం అయితే సో కాంటాక్ట్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఒకసారి మీరు కాంటాక్ట్ చేయండి. ఓకేనా. కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 7989103699.
సో ఈ యొక్క నంబర్కి అయితే మీరు కాంటాక్ట్ చేయండి ఒకసారి, ఓకేనా. మరిన్ని డీటెయిల్స్ అయితే మీకు తెలిసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఒకసారి చెక్ చేసుకొని కంపల్సరీగా ఎవరైతే పాలసీకి అప్లై చేశారో చూసుకోండి. మంచి ఛాన్స్ నియర్ బై ఉన్న వాళ్ళకైతే ఫ్రీగా కోచింగ్ తీసుకునే ఛాన్స్ అనమాట. సో మరొకసారి నెంబర్ కూడా చెప్తున్నాను, 7989103699 నెంబర్కి అయితే మీరు ఒకసారి కాంటాక్ట్ చేయండి. మరి ఏ విధంగా మీ కోచింగ్ తీసుకుని ఉంటుంది, ప్రాసెస్ ఏ విధంగా కూడా, మరి రిజిస్ట్రేషన్ ఉందా, మరి దాని ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనేది మరిన్ని డీటెయిల్స్ తెలిసే అవకాశం ఉంటుంది కాబట్టి కంపల్సరీ ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి, ఓకేనా. ఇది మంచి ఇన్ఫర్మేషన్ అనమాట. మనకు ఫ్రీగా పాలసీకి సంబంధించినటువంటి కోచింగ్ ఇవ్వబడుతుంది. సో మీకు యూజ్ చేసుకోండి ఈ కోచింగ్ని. సో నియర్ బై ఉన్న వాళ్ళు మరి అందరికి ఇస్తున్నారా, ఎక్కడికి ఇస్తున్నారో ఒకసారి కాంటాక్ట్ చేయండి, తెలిసిపోతుంది, ఓకేనా. ఇది ఇన్ఫర్మేషన్ అండ్ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. మరిన్ని మంచి అప్డేట్స్ కోసం నా ఛానల్ అయితే ఫాలో అవ్వండి.